హాయ్ ఫ్రెండ్స్, శరత్చంద్ర యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం న్యూక్లియర్ రియాక్టర్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి ఇయర్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపిస్తుంటుంది ఈ క్వశ్చన్. న్యూక్లియర్ రియాక్టర్ ఇది 100% వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అలాగే ఇది మనకు బేబీ బుల్లెట్ అనే బుక్లో ఇది మనకు ఈజీగా ఇవ్వడం జరిగింది. దీన్ని చిన్న చిన్న పాయింట్స్ అనేటివి ఇచ్చిండు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు 100% 8 మార్క్స్ అనేది కంపల్సరీ. డయాగ్రామ్ అయితే నీట్గా వేయండి. ఇందులో ఇచ్చిన డయాగ్రామ్ అయితే మీరు వేయకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీకు 8 మార్క్స్ వేసే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో నేను ఎండ్లో మీకు డయాగ్రామ్ చూపిస్తాను, ఆ డయాగ్రామ్ మాత్రమే మీరు వేయండి. సో మనం ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే, న్యూక్లియర్ రియాక్టర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, సపోజ్ ఏదో ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ మీదనే వర్క్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ అలాగే ఈ ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్ ఉందో ఇది కూడా ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్ మీదనే పనిచేస్తూ ఉంటుంది. ఆ ఎయిమ్ని మనం ఏమంటామంటే కంట్రోల్ చైన్ రియాక్షన్. ఈ కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటే సింపుల్ విషయంలో ఇప్పుడు యురేనియం ఉందనుకోండి, యురేనియం 235 తీసుకున్నాం. యురేనియం ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ యురేనియం అనేది రాడ్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు ఈ యురేనియం అనేది దీంట్లో ఉన్న న్యూట్రాన్స్ ఉంటాయి కదండి. యురేనియంని ఎప్పుడైతే బొంబార్డ్ చేస్తామో ఒక న్యూట్రాన్తో, దీంట్లో ఉన్న న్యూట్రాన్స్ ఏమవుతాయంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కసారి 3 న్యూట్రాన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ న్యూట్రాన్స్ వెళ్ళి మళ్ళీ యురేనియం 235తో మళ్ళీ బొంబార్డ్ అయ్యి మళ్ళీ 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఎట్లంటే, మన చిరంజీవి మూవీలో ఒక మూవీ ఉంటుంది కదా, నువ్వు ఇంకో ముగ్గురికి సాయం చేయి, నేను ఇంకో ముగ్గురికి సాయం చేస్తానట్టు, సేమ్ ఇది కూడా ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తూ ఉంటుంది. దీన్నే మనం కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటాం. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేద్దాం. మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ పని చేయాలంటే దానికి కావాల్సిన పార్ట్స్ ఏంటివి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సింపుల్ ఒక నిమోనిక్ చెప్తాను. ఈ నిమోనిక్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎఫ్ఎం చూసి పరేషాన్ చేసా. ఎఫ్ఎంని చూసి ఏం చేసిన, పరేషాన్ చేసిన. ఎఫ్ అంటే ఇక్కడ ఫ్యూయల్, ఫస్ట్ ఫ్యూయల్. ఎం అంటే మోడరేటర్. ఇక్కడ ఫస్ట్ సి వచ్చేసి కంట్రోల్ రాడ్స్. ఇక్కడ పరేషాన్లో పి వచ్చేసి ప్రొటెక్టివ్ షీల్డింగ్. నెక్స్ట్ ఇంకో సి వచ్చేసి కూలెంట్ అన్నమాట. సో ఎఫ్ఎం చూసి పరేషాన్ చేసా. ఈ నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ నిమోనిక్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సో ఎఫ్ఎం చూసి పరేషాన్ చేసా. ఫస్ట్ మనం ఎఫ్ఎంలో నుంచి ఎఫ్ని తీసుకుందాం. ఎఫ్ అంటే ఏంటి, ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ లాగా మనము ఏం వాడతామంటే యురేనియం 235ని వాడతాం. ఎందుకంటే ద మెటీరియల్ విచ్ అండర్గోస్ ఫిషన్ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. ఎందుకు వాడతాము అంటే, ఈ యురేనియం ఏదైతే ఉందో దీని ద్వారా మనం న్యూట్రాన్స్ అనేటివి బొంబార్డ్ వేసి ఆ న్యూట్రాన్స్ అనేటివి దానిలో నుంచి బయటకు తీసుకురావచ్చు అన్నట్టు. దాని యొక్క షెల్స్ నుంచి బయటకు న్యూట్రాన్స్ అనేటివి తీసుకొని రావచ్చు. సో అందుకనే మనం ఈ యురేనియం 235ని కూడా వాడతాం. ఇంకా కొన్ని వేరే కూడా ఉంటాయి, వాడచ్చు వీటిని కూడా. సో ఇదైతే మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యూయల్ గురించి క్లియర్ అయిపోయింది. ఫ్యూయల్ అంటే ఏంటిది, ద మెటీరియల్ విచ్ అండర్గోస్ ఫిషన్ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. ఎగ్జాంపుల్ వచ్చేసి యురేనియం 235. సో ఇది మన ఫస్ట్. నెక్స్ట్ ఎం అంటే ఏంటిదంటే మోడరేటర్. ఉంటుందో ద మెటీరియల్ విచ్ స్లోస్ డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇస్ కాల్డ్ మోడరేటర్. ఏదైతే ఇప్పుడు యురేనియం అనేది బొంబార్డ్ అయ్యి ఒక న్యూట్రాన్తో బొంబార్డ్ అయ్యి, ఈ బొంబార్డ్ అయిన న్యూట్రాన్ ద్వారా ఇంకా 3 న్యూట్రాన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. ఈ న్యూట్రాన్స్ ఏవైతే రిలీజ్ అయినాయో అవి ఫాస్ట్ అనమాట. అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా బాగా ఫాస్ట్ అనేది ఉంటుంది. అందుకే ఈ మోడరేట్లు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మోడరేట్ల ద్వారా ఏవైతే ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేవి ఉన్నాయో అవి న్యూట్రాన్స్ అనేవి స్లో డౌన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గాజువక్కలు కదా ఎట్లా వేస్తామో వాటి కింద కూడా గాజువక్కలు వేస్తున్నాడు. యాక్చువల్లీ చెప్తారు, గాజువక్కల్లాగా వాటి కింద వేస్తావు ఏమవుతాయంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ మనం ఏమేమి వాడచ్చు అంటే డిటిఓ గ్రాఫైట్ వాడచ్చు. ఈ డిటిఓ వాడచ్చు. డిటిఓని మోడరేటర్ లాగా వాడచ్చు, ప్లస్ గ్రాఫైట్ని కూడా వాడచ్చు. ఎక్కువ శాతం గ్రాఫైట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అయితే కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇవి రాయకుండా 100% మార్క్స్ అనేవి 1 మార్క్ అనేది తీసేస్తూ ఉంటారు. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్.
ఈ కంట్రోల్ రాడ్స్ అంటే ఇప్పుడు ఏవైతే న్యూట్రాన్స్ అనేటివి బయటకు వచ్చినాయో ఈ న్యూట్రాన్స్ని మళ్ళీ చైన్ రియాక్షన్ చెయ్యకుండా ఈ న్యూట్రాన్స్ అనేటివి ఏం చేస్తారంటే కొన్ని రాడ్స్ అనేటివి అందులో ఇంట్రడ్యూస్ చేసి ఆ న్యూట్రాన్స్ అనేటివి బయటకు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఆ న్యూట్రాన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉందనుకోండి, అందులో ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ కంటైనర్స్లో ప్రెషర్ పెరిగిపోయి పెద్ద బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రాడ్స్ అనేటివి అందులో ఇంట్రడ్యూస్ చేస్తారు. ద రాడ్స్ విచ్ అబ్జర్వ్ న్యూట్రాన్స్ టు కంట్రోల్ ద చైన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ రాడ్స్. ఇవి మనం ఎలా వీటిని ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఇవి ఈ కంట్రోల్ రాడ్స్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే కంట్రోల్ రాడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమంటే సిడి అండ్ బోరాన్ అండ్ క్యాడ్మియం, ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం కంట్రోల్ రాడ్స్. సో ఈ కంట్రోల్ రాడ్స్ అనమాట. నెక్స్ట్ ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటే పరేషాన్. ప్రొటెక్టివ్ షీల్డింగ్ ద కన్స్ట్రక్షన్ విత్ సిమెంట్ అండ్ lead around the reactor which protects the harmful radiations is called ప్రొటెక్టివ్ షీల్డింగ్. ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ఉందనుకోండి, అందులో కొన్ని రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. యురేనియంతో కానీ సంథింగ్ ఇప్పుడు రియాక్షన్స్ జరిగినప్పుడు అందులో నుంచి స్మెల్స్, స్మోక్, రేడియేషన్స్ ఇలాంటివి బయటకు వెళ్తూ ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు హార్మ్ఫుల్ రేడియేషన్స్ అని పడి వాళ్ళు డిసీజ్ అనేది వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ డిసీజెస్ రావద్దు, ఈ రేడియేషన్స్ అనేవి మన మీద పడద్దు అని అనుకొని వాళ్ళు ఏం చేసిందంటే పెద్ద ప్రొటెక్టివ్ షీల్డింగ్ అనేది దాని చుట్టూ మందంగా మంచిగా చుట్టూ సిమెంట్తోని లెడ్తోని తయారు చేసి ఉంచుతారనమాట. నెక్స్ట్ కూలెంట్. ఈ కూలెంట్ అంటే దిస్ ఈజ్ లిక్విడ్ విచ్ రిమూవ్స్ ద హీట్ జనరేటెడ్ బై ద రియాక్టర్ ఈజ్ కాల్డ్ సర్క్యులేటింగ్ కూలెంట్. ఒక లిక్విడ్ అనమాట. ఈ కూలెంట్ లాగా మనం ఏమి ఉపయోగిస్తారంటే ఒక లిక్విడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ లిక్విడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ యురేనియం అనేది ఆ న్యూట్రాన్స్ అనేవి ఇప్పుడు న్యూక్లియస్ నుంచి న్యూట్రాన్స్ అనేది పోవడానికి కొంచెం ఎనర్జీ అనేది పడుతుంది. అలాగే ఇప్పుడు ఆ ఎనర్జీ ప్లస్ ఏవైతే యురేనియం ఉందో ఇప్పుడు మోడరేటర్లో అవి స్లో డౌన్ అవుతూ ఉంటాయి కదా, ప్రాసెస్లో స్లో డౌన్ అవుతూ ఉంటాయి. ఆ స్లో డౌన్ అయ్యే ప్రాసెస్లో కూడా అవి హీట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ హీట్ని రిలీజ్ చేయడానికి ఆ హీట్ రిలీజ్ చేశాయి కదా, అవి ఆ చేసిన హీట్ని దాన్ని చల్లగా చేయడానికి కానీ లేదంటే ఆ హీట్ని రిమూవ్ చేయడానికి కానీ మనకి ఏం ఉపయోగిస్తామంటే వాటర్ ఎట్ హై ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ ఉన్న నీళ్ళు కానీ మోల్టెన్ సోడియం కానీ ఇవన్నిటి మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ కొద్దాం. వర్కింగ్. మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఫస్ట్ యురేనియం ఫ్యూయల్స్ రాడ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద అల్యూమినియం సిలిండర్లోకి ఈ యురేనియం ఫ్యూయల్ రాడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ద గ్రాఫైట్ మోడరేటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఫ్యూయల్ సిలిండర్స్. ఇప్పుడు ఈ ఫ్యూయల్ సిలిండర్స్ ఏవైతున్నాయో ఇందులో మనం ఏం వేసాం, ఈ రాడ్స్ యురేనియం రాడ్స్ అనేవి ఇందులో ఫ్యూయల్ రాడ్స్ అనేవి ఇందులో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ మధ్యలో మనకి ఏం పెడుతూ ఉంటారంటే ఒక గ్రాఫైట్ మోడరేటర్ అనేది పెడతా ఉంటారు. ఈ గ్రాఫైట్ మోడరేటర్ అనేది ఈ రెండు సిలిండర్స్ మధ్యన పెడుతూ ఉంటారు. వెన్ యురేనియం అండర్గో ఫిషన్ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. ఎప్పుడైతే యురేనియం ఫిజన్ అవుతుందో అప్పుడు ఈ న్యూట్రాన్స్ అనేటిది ఫాస్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. దిస్ న్యూట్రాన్స్ పాస్ త్రూ ద సరౌండింగ్స్. ఈ న్యూట్రాన్స్ అనేటిది గ్రాఫైట్ ఈ సరౌండింగ్స్లో పాస్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ గ్రాఫైట్ మోడరేటర్ ఉంటాయి కదా, ఈ గ్రాఫైట్ మోడరేటర్ ఏం చేస్తుందంటే ఈ న్యూట్రాన్స్ని ఆ యొక్క ఫాస్ట్ మూమెంట్ని తక్కువ చేస్తుంది. ఆ ఫాస్ట్ మూమెంట్ని లో చేయడం ద్వారా ఇది ఏమవుతుందంటే ఈ న్యూట్రాన్స్ అనేటివి ఎనర్జీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఎనర్జీ లాస్ అయితేనే అవి అక్కడ నుంచి ఫాస్ట్గా మూవ్ కావిగా. ద హీట్ జనరేటెడ్ హియర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్టీమ్. ఇక్కడ ఈ ఏదైతే హీట్ అనేది రిలీజ్ అయిందో ఆ హీట్ ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే స్టీమ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. స్టీమ్ని తయారు చేస్తారు. ఈ స్టీమ్ని ఏం చేస్తారంటే ద స్టీమ్ ఈజ్ యూజ్డ్ టు రొటేట్ ద స్టీమ్ టర్బైన్, దెన్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. కొంతమందికి టర్బైన్ అంటే ఏంటో తెలిసి ఉండదు. టర్బైన్ అంటే ఇక్కడ ఫ్యాన్లు ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఇలా ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్స్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడన్నా మీరు తిరుపతి కానీ ఎక్కడన్నా వెళ్తే అక్కడ ఫ్యాన్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ శాతం, పెద్ద ఫ్యాన్స్.
ఈ ఫ్యాన్స్ ద్వారా ఇక్కడ ఎప్పుడైతే ఎయిర్ అనేది పాస్ అవుతుందో ఇది ఇలా రొటేట్ అయితే మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన కరెంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది టర్బైన్. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.